ప్రైజులా. మరి దేవుడి కృప మాకు అందరికీ తోడుండాలి. ఎందుకనక యేసు నిన్ను నన్ను ప్రేమించాడు కాదు, ఈ లోకములో ఎంతో సృష్టికర్త ఇచ్చేవాడు. మనం క్రీస్తుని నమ్ముకున్నవాడు, క్రీస్తుని న్యాయమును ఎదురు కొనసాగించడానికి ఆయన ఈ లోకములను ఎంతమందో తీర్పులు తీర్చడానికి వచ్చాడు. మనము కూడా దేవుని యందు విశ్వసించాలి, దేవుడి మార్గం నడవాలి. తీర్పు కావాలంటే ఏం చేయాలి? అన్యాయస్తులు వాళ్ళని చేసిన క్షమించేసి తీర్పు తీర్చడానికి ఈ లోకములో యేసు ఎలాగొచ్చాడు వాళ్ళు ప్రేమించాలి. న్యాయము చేయండి, ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళాలి. దేవుని యందు విశ్వసించి ఆయన మంచి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నిన్ను ప్రేమిస్తాడు అని ఈ లోకానికి యేసయ్య మార్గంలో మంచి మార్గం నేర్పించాలి. అలా నేర్పించుకుంటే దేవుడు కృప ఎప్పుడు మనకి ఇప్పుడే ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. ప్రైజులా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృప గల దేవానికి స్తోత్రాలు. అయ్యా నాయన, ఈ లోకంలో ఎంతో ప్రేమించారు తండ్రి, సహాయం ఇచ్చినందుకు స్తోత్రాలు. గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, విశ్వాస మార్గంలో నడిపించి మేలు చేయండి, సాక్షి నిలబెట్టకండి, నీ ఆస్తులు నింపమని గొప్ప కార్యం చేస్తామని అడుగుతున్నాను తండ్రి. నాయన చిత్తం నెరవేర్చినట్లుగా గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, అనేక ప్రభా దైవజన సేవకులను రక్షించి నీ కాపుదల భద్రత ఉంచమని గొప్ప మేలు చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. ప్రైజులా.